కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం బ్రెడ్తో గులాబ్ జామున్ తయారు చేసుకుంటున్నాము. ఈ రెసిపీ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మనకు ఒక 8 బ్రెడ్ స్లైసెస్ కావాలండి. నేను 4 చొప్పున తీసుకొని ఈ క్రస్ట్ అంతా కట్ చేసేస్తున్నాను అన్ని సైడ్స్. తర్వాత ఒక 90 ml పాలు పట్టాయి. అవి కొద్ది కొద్దిగా పోసుకొని మీరు పిండి కలుపుకున్నట్టు మెత్తగా దీన్ని కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోండి, మీ దగ్గర ఉంటే. లేకపోయినా పర్వాలేదు, నేను ఇక్కడ వేస్తున్నాను రుచి బాగుంటుందని చెప్పి. మొత్తం బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఒక 2 నిమిషాలు. దాని తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా గుండ్రగా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఈ పిండితో మీకు ఎన్ని వస్తే అన్నీ మొత్తం చేసేసి ఇలా పెట్టేసుకోండి పక్కన. మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసి అందులో 170 గ్రాముల పంచదార వేసి ఒక 4 గ్లాసులు నీళ్ళు పోయండి. నేను ఏ గ్లాస్తో అయితే పంచదార వేసానో అదే గ్లాస్తో నీళ్ళు పోసాను. ఇది కేన్ షుగర్ అండి, అందుకే మీకు బ్రౌన్ కలర్లో కనపడుతుంది. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయాక ఒక ఇలాచీ తీసుకొని దాన్ని మెత్తగా దంచి మరుగుతున్న షుగర్ సిరప్లో ఈ ఇలాచీ పౌడర్ వేసేయండి. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేయండి, తీపిదనం ఎక్కువ వస్తుంది. కొద్దిగా కలిపేసి మీరు ఇది దింపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసుకోండి. మీరు నెయ్యిలో అయినా వేయించుకోవచ్చు, నేను ఇక్కడ నూనెలో వేయించుకుంటున్నాను. ఇప్పుడు మనం పక్కన చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ ఒక్కొక్కటిగా మెల్లిగా ఇందులో ఆయిల్లో వేసేయండి. వేసేసి స్లోగా ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసి ఈ ఫ్రై అయిన బాల్స్ అన్నీ తీసి ఒక బౌల్లో వేసేయండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ వేడి షుగర్ సిరప్ని ఈ బాల్స్ పైన పోసేయండి. పోసేయడం వల్ల ఇవి మెత్తగా సోక్ అయ్యి బాగా టేస్టీగా ఉంటాయి మన గులాబ్ జామున్. మీకు కనుక నట్స్ ఇష్టం ఉంటే నట్స్ కూడా వేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి, సో నేను దీని మీద స్ప్రింకిల్ చేస్తున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన గులాబ్ జామున్ రెడీ.